ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ చెల్లింపుల విధానం చాలా పాపులర్ అయింది. యూపీఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న ట్రాన్సాక్షన్లు సైతం చేసే వీలు కలిగింది. ఈ క్రమంలోనే చాలా మంది బ్యాంకు ఖాతాను లింక్ చేసుకుని దాని ద్వారా ఒక్క రోజులోనే మల్టిపుల్ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తున్నారు. అయితే చిన్న మొత్తంలో జరిపే లావాదేవీల సంగతి అటుంచితే పెద్ద మొత్తంలో చేసే నగదు బదిలీలపై ప్రభుత్వం నిఘా వేస్తోంది. ఈ నగదు బదిలీల విషయంలో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు ప్రభుత్వ పన్నుల యంత్రాంగం గుర్తిస్తే మాత్రం వారికి ఆదాయ పన్ను శాఖ నోటీసులు వచ్చే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా పరిమితులు తెలియకుండా బ్యాంకు ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తే చిక్కుల్లో పడాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే బ్యాంకుల్లో 50,000 రూపాయలకు మించి డిపాజిట్ చేస్తే పాన్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిటిడి నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక బ్యాంకు ఖాతాలో 10 లక్షల రూపాయలకు మించి డబ్బులు జమ చేయడం, విత్డ్రా చేయడం వంటివి చేస్తే అలాంటి వారి ఖాతా వివరాలు తప్పకుండా ఐటీ శాఖకు వెళ్తాయి. ఈ క్రమంలోనే పరిమితికి మించి నగదు జమ చేసినప్పుడు వాటికి ట్యాక్స్ చెల్లించాలని ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు రావచ్చు. అప్పుడు ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుపుతూ ఐటీ శాఖకు ధృవీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆదాయ వనరులు చూపించకపోతే భారీగా పెనాల్టీలు కూడా కట్టాల్సి వస్తుంది. మరోవైపు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారు సైతం నిబంధనలు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల రూపాయలు ఆ పైన ఎఫ్డీ చేసేవారి వివరాలను సదరు బ్యాంకులు ఆదాయ పన్ను శాఖకు పంపిస్తాయి. అయితే మీరు చిన్న చిన్న మొత్తాల్లో డిపాజిట్ చేసినా ఆ మొత్తం కలిపి 10 లక్షల రూపాయల లిమిట్ దాటితే ఐటీ శాఖ నిఘా నీడలోకి వెళ్తారు. దీంతో మీకు ఐటీ నోటీసులు వచ్చేందుకు అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు 30 లక్షల రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ మొత్తంలో నగదు ట్రాన్సాక్షన్లు చేసినా ఆస్తి రిజిస్ట్రార్ ఆ వివరాలను ఐటీ అధికారులకు తెలియజేస్తారు. అందుకే పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు నిర్వహించే వారు కూడా ఖచ్చితంగా ఈ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని నిపుణులు తెలిపారు. ఎప్పుడైనా పరిమితికి మించి ట్రాన్సాక్షన్లు చేస్తున్నప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చూపించే ధృవీకరణ పత్రాలను తమ వద్ద భద్రపరుచుకోవాలని సూచిస్తున్నారు.